వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వింజమూరులోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరిగిన రథోత్సవం భక్తజనుల ఉత్సాహంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొని స్వయంగా రథాన్ని లాగడం విశేషంగా నిలిచింది. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి రథాన్ని లాగుతూ స్వామివారి ఆశీస్సులు పొందిన నాయకులు ఈ ఉత్సవాన్ని మరింత వైభవంగా మార్చారు. ఈ సంఘటన భక్తి మరియు రాజకీయాల కలయికకు నిదర్శనంగా నిలిచింది. మార్కాపురం జిల్లా దోర్నల మండలం హోస్నాబాద్లో జాతీయ రహదారి టోల్ ప్లాజాకు జమ్మి దోర్నల పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమకు పేరు మార్పుపై సమయం ఇవ్వాలని కోరుతూ నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బంటుమిల్లి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వీధి లైట్లు, తాగునీటి, రోడ్డు నిర్మాణం, భూ ఆక్రమణలు, రెవెన్యూ, విద్యుత్ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సుదర్శన హోమం నిర్వహించారు. శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు జిల్లా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ జగన్కు పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరిందని, వీలైనంత తొందరలో పిచ్చాసుపత్రికి తరలించాలని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో టీడీపీ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్, రాజ్యసభకు పంపిస్తే అక్కడ చట్ట సవరణ జరిగిందని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శనీశ్వర స్వామికి ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యవచనం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి అనంతరం శనీశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ విశేష అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నంలోని వాల్తేరు రైల్వే క్రికెట్ స్టేడియంలో ఇంటర్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ మేళా ప్రారంభమైంది. డిఆర్ఎం లలిత్ బ్రోహా, జ్యోత్స్నా బ్రోహాలు జ్యోతి ప్రజ్వలన చేసి నెల రోజుల పాటు జరిగే ఈ క్రీడా సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 14 విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొంటున్నారు. సరుకు రవాణాలో డివిజన్ సాధించిన విజయాలను డిఆర్ఎం లలిత్ బ్రోహా ప్రశంసించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయడంపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు. పోలాకి మండలం మవగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేసిందని విమర్శించారు. ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో ఉత్తర నియోజకవర్గంలో పార్టీ నేతలు నిరసన తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి కూడా పాల్గొన్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద గ్రామస్తులు, వాహనదారులు నిరసన తెలిపారు. గ్రామంలోకి వెళ్లాలంటే 2 సార్లు టోల్ గేట్ ఫీజు చెల్లించాల్సి వస్తోందని, మండలంలోకి వెళ్లాలన్నా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు టోల్ ప్లాజా సిబ్బందితో, పోలీసులు మాట్లాడుతూ జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.